నమస్తే దోస్తులు. పేదల కడుపు నింపి ఒక కమ్మడి ముచ్చట పట్టుకొని వచ్చిన. ఏమదనంటే గప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంజూరైన రేషన్ కార్డులు తప్ప ఈ 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు రిలీజ్ కాలేదు. పేదోళ్ళు ఒక్క కడుపు కూడా నిండలేదు. మళ్ళీ ఇప్పుడు గదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ రేవంత్ అన్న ఈ రోజు రేషన్ కార్డులు జారీ చేసిండు. దానికి రిబ్బన్ కట్ చేసిండు, పేదోళ్ళ చేతులలో పెట్టిండు కూడా. అంతేకాదు డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలకి 344 కోట్ల ఒక్క పైసా కూడా మిత్తి లేకుండా ఫ్రీగా రుణాలు ఇస్తున్నాడంట. మనం అసలే కట్టాలి కానీ మిత్తి కట్టొద్దంట. ఇట్లా గ్రామీణ ప్రజలకు మహిళలకి ఎంత చేదోడు వాదోడుగా ఉండే పథకం ఇది. దీన్ని అప్పుడు ఆసారే చేసిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈసారే చేస్తున్నాడు. నిజంగా టీఆర్ఎస్లకు ఉముస్తే నాకుతారు, చీ అంటే తుడుచుకుంటారు తప్ప పేద ప్రజలకు చేయాలన్న సోయి ఉండదు, ధ్యాస ఉండదు. ఎప్పటికీ సంచులు నింపుకుంటే ఉంటది. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది జరిగినా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది. అది మీరు తెలివితో ఆలోచించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి.